హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి విత్ తారక్స్. ఇది డే 14, 40 km టార్గెట్ పెట్టుకున్నాం. పుల్లంపేట అనమాట, రాజంపేటకి అవుట్స్కట్స్లో ఉంటుంది. అండ్ బిఫోర్ దట్ బోయిన్పల్లి వస్తుంది, అక్కడ మా మామయ్య ఇల్లు ఉంది. అక్కడ లంచ్ చేసి స్టార్ట్ అవుతాం. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం. లెట్స్ గో. గవర్నమెంట్ ఇది బోటింగ్ ఉందని చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో, అది ఇక్కడే అనమాట. అండ్ హరిత దగ్గర స్టాఫ్ ఒక బ్రో పరిచయం అయ్యాడు, బాగానే హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ బ్రదర్. టైం 7:30 అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతాం. టైం 11:30 అవుతుంది. ఇంకా 10 km దూరంలో ఉన్నాం. దారిలో ఒక షాప్ దగ్గర ఆగాను. బ్రో పరిచయం అయ్యాడు, జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. షాప్ అతందే. థ్యాంక్ యూ బ్రో. వెరీ క్లోజ్ టు తిరుపతి, 80 km ఇక్కడ నుంచి. టైం 1:50 అవుతుంది. బోయిన్పల్లి దగ్గరికి వచ్చేస్తాం. ఇంకా లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక ప్రాణం ఉందన్నమాట నా కోసం. చూద్దాం అది ఏం చేస్తుందో, చూపిస్తాం మీకు కూడా. ఇది నా పెట్, దీని పేరు జెన్నీ. ఇదే బోయిన్పల్లి దగ్గర తాళ్ళపాక అన్నమాచార్య స్టాచ్యూ అనమాట. యాక్చువల్లీ త్వరగా వెళ్దాం అనుకున్నా, ఒక 1 hour నిద్రపోదాం అనుకున్నా, లేట్ అయిపోయింది బాగా. జెన్నీ కూడా సాగొట్టేసింది నన్ను. ఇప్పుడు టైం 4 అవుతుంది. చూద్దాం ఎక్కడ దాకా రీచ్ అవుతాము. పుల్లంపేట వెళ్ళాలి. లెట్స్ సీ. టైం 6 అవుతుంది. ఊటుకూరు దగ్గరలో ఉన్నాం. ఇంకా 8 km దూరంలో ఉన్నాం. టైం 7 అవుతుంది. 37 km వచ్చాం. ఇంకా 3 km దూరంలో ఉన్నాం. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము. అండ్ ఇంకా 2 daysలో వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ కోడూరు నుంచి తిరుపతి. ఇంకా లెట్స్ సీ. టైం 8 అవుతుంది. మొత్తానికైతే రూమ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ పుల్లంపేట దగ్గర ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది, దాంట్లో రూమ్స్ అంటే ఇచ్చారు. అండ్ బట్ నాకు కూడా కాళ్ళకి ఇంకా బొబ్బలు స్టార్ట్ అయినాయి, బాగా పెయిన్స్ కూడా వస్తున్నాయి. చూద్దాం, చిన్నగా వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.